నమస్కారం, నేను మీ రేవతి గణేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం గుజరాత్ని విజిట్ చేస్తున్నాం కదా. గుజరాత్లోని ద్వారకా, బేట్ ద్వారకా అయితే దర్శనం చేసుకున్నాము. నెక్స్ట్ మనం చూడబోయేది గోపి తలావ్కు వెళ్తున్నాము. కృష్ణుడు పరిపాలించిన రాజ్యం ద్వారక. ఆ ద్వారకాలో ఉండే ప్రస్తుతం ఉన్న టెంపుల్ని మనం గోమతి ద్వారక అంటాము. అది దర్శనం చేసుకున్నాము. అదే ద్వారకాధీష్ టెంపుల్. ఇప్పుడు దర్శనం చేసుకున్నదేమో బేట్ ద్వారక. ఇప్పుడు చూస్తున్నది అది ఒక ఐలాండ్లో ఉంటుంది. మనం సముద్రంలో బోట్ ప్రయాణం మీద వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవాలి. ఈ బేట్ ద్వారకాలో కృష్ణుడు తన 8 మంది భార్యలతో నివసించేవాడట. ద్వారకా నుంచి బేట్ ద్వారకా 35 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. బేట్ ద్వారకా నుంచి ఇప్పుడు మనం నెక్స్ట్ దర్శనం చేసుకోబోయే గోపి తలావ్ వెళ్తున్నాము. ఈ గోపి తలావ్ బేట్ ద్వారకా నుంచి 23 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. ఈ గోపి తలావ్ నుంచి నాగేశ్వర్ జ్యోతిర్లింగం 5 కిలోమీటర్లే ఉంటుంది. సో ఇవన్నీ కలిసి ఒక్కసారిగా దర్శనం చేసుకుంటే ఒక డే మొత్తం సరిపోతుందన్నమాట. ఈ ద్వారకాకి, బేట్ ద్వారకాకి ఎలా వెళ్ళాలి, దర్శనం ఎలా చేసుకోవాలి, వాటి టైమింగ్స్ ఏంటి, ఇంకా చుట్టుపక్కల చూడాల్సిన ప్లేసెస్ ఏంటి, ఇవన్నీ నేను మీకు లాస్ట్ వీడియోస్లో చెప్పాను. ఒకసారి మీరు ఆ వీడియోస్ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను. ఒకసారి వెళ్ళి ఛానల్లో చెక్ చేసుకోండి. ఇప్పుడు మనం గోపి తలావ్ని చూద్దాము రండి. శ్రీకృష్ణుడికి 16,000 మంది గోపికలన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ కృష్ణుడికి 16,000 మంది భార్యలుగా ఎలా వచ్చారన్న విషయం మనలో చాలామందికి తెలియదు. ఇప్పుడు అది తెలుసుకుందాము. ఆ కథ ఇప్పుడు మనం విజిట్ చేసే ప్లేస్కి సంబంధించి ఉంటుందన్నమాట. పూర్వం శ్రీకృష్ణుడు నరకాసురుడిని వధించాక ఆ నరకాసురుడు బంధించిన 16,000 మంది గోపికలను నరకాసురుడి చెర నుండి కృష్ణుడు విడిపిస్తాడనమాట. అప్పుడు ఆ గోపికలందరూ కృష్ణుడి వద్దకు చేరి ఇలా మొరపెట్టుకుంటారు. పరాయి పురుషుడు చెరలో ఇంతకాలం బందీగా ఉన్న మమ్మల్ని ఇప్పుడు ఎవరు వివాహం చేసుకోరు కనుక కృష్ణ, మిమ్మల్నే మేమందరం భర్తగా భావించి బ్రతుకుతాము అని అడుగుతారనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు వారందరినీ తన భార్యలుగా స్వీకరిస్తారు. అలా కృష్ణుడికి 16,000 మంది గోపికలు భార్యలుగా అవుతారు. ఈ గోపి తలావ్ విశిష్టత ఏంటంటే కృష్ణుడు మధురని వదిలి ద్వారకలో నివసించేటప్పుడు ఈ 16,000 మంది గోపికలు కృష్ణుడిని ఈ సరస్సు దగ్గరే కలుసుకునేవారట. శ్రీకృష్ణుడు మరణించిన తరువాత కృష్ణుడిని వదిలి ఉండలేక ఆ 16,000 మంది గోపికలు ఈ సరస్సులోనే దూకి ఆత్మార్పణం చేసుకుని ఈ పంచభూతాల్లో కలిసిపోయారట. ఆ గోపికలందరి శరీరాలు ఇక్కడే ఐక్యమైన కారణంగా ఇక్కడి మన్ను గోపీచందనంగా పిలుస్తారు. అందుకే ఈ మట్టి చాలా మెత్తగా పసుపు రంగులో ఉంటుంది. దీన్ని ప్రసాదంగా భావిస్తారు. ఇక్కడ గోపీనాథ్ మందిర్ కూడా ఉంటుంది. 5,000 साल के अधिक पुरातन తీర్థధామ్ గోపీనాథ్ మందిర్, గోపి తలాబ్ అంటే ఇది 5,000 సంవత్సరాల క్రితం గుడి అనమాట. అంటే అంత పురాతనమైన చరిత్ర ఉంది ఇక్కడ ప్రదేశానికి. ఇప్పుడు మనం గోపీనాథ్ మందిర్ని దర్శనం చేసుకున్నాము. లోపల ఉన్న విగ్రహమూర్తి ఎలా ఉంటారో చూద్దాను అండి. గోపీనాథ్ మందిర్ని దర్శనం చేసుకుని బయటకు వచ్చాక ఇంకో వైపు నుంచి లోపలికి దారి ఉంటుంది. అక్కడ కూడా ఇంకా చిన్న చిన్న మందిరాలు ఇలాంటివే ఉన్నాయి. ఇప్పుడు వాటిని కూడా చూద్దాము. ఇక్కడ ప్లేసెస్ అన్ని విజిట్ చేశాక నెక్స్ట్ మనం వెళ్ళబోయేది నాగేశ్వర జ్యోతిర్లింగం. ఆ జ్యోతిర్లింగం దగ్గర గుడి కానీ, అక్కడ ఉండే శివుని విగ్రహం కానీ, ఇంకా స్థల పురాణం అలా చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ నేను మీకు చెప్తాను, అవన్నీ నేను మీకు చూపిస్తాను. ఇంకా నాగేశ్వర జ్యోతిర్లింగంతో పాటు సోమనాథ్ జ్యోతిర్లింగం, ఇంకా శేషన్ గిర్ సఫారీ, కీర్తి మందిర్, గాంధీ గారి పుట్టిన ఇల్లు, మాధవ్పూర్ బీచ్, ఇలా ఇంకా చాలా చూడాల్సినవి ఉన్నాయి. అవన్నీ వీడియోస్ వస్తూ ఉంటాయి. అవి కూడా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మీకు నా వీడియోస్ నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఆ చూసే టెంపులే నాగేశ్వర జ్యోతిర్లింగం. ఈ టెంపుల్ గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు ఓపిక్గా చూసారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.